హలో హాయ్ అందరికి, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే అందరు ఇష్టపడి అందరు ఇష్టంగా తినేది ఏంటో చెప్పాలా, పకోడీ. స్నాక్స్ ఐటెం అనమాట. పకోడీ వర్షం పడుతున్నప్పుడు, వెదర్ కూల్గా ఉన్నప్పుడు, లేకుంటే టైంపాస్గా ఏం బోర్ కొట్టినప్పుడు ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది కదా, అయితే అదే అనమాట. మనం ఈరోజు అయితే మంచిగా పకోడీ వీడియో అయితే చేసేద్దాం. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు. మీరు ఎప్పుడైనా పకోడీ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి. మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు, షార్ట్గా చెప్తా, మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు వర్షం పడ్డదంటే శనగపిండి కొనుక్కొచ్చుకొని అప్పటికప్పుడు కరివేపాకు తెంచి వేసి అలా వర్షం పడుతుంటే కట్టెల పొయ్యి మీద చేసుకున్నాను. అసలు అద్దరిపోయేది ఆ కాంబినేషన్. నాకు పకోడీ ఎప్పుడు చేయాలనిపించినా అదే సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే పిండి కూడా మంచిగా పట్టుకొని మన పకోడీ చాలా గ్రాండ్ లుక్తో కనిపిస్తుంది. ఇట్లా ఎప్పుడైనా పకోడీకి ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ అంటే ఏమంటారో అన్నీ ఒకసారి ఇలా చేయితో చెదిమామనుకో విడిపోతాయి అన్నమాట. ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా కుదురుతాయి పకోడీ. ఇలా అన్నీ విడదీసుకున్న తర్వాత మంచిగా అన్నీ ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవు కట్ చేసుకున్నాయి. ఇంకా తర్వాత దీంట్లో శనగపిండి వేసుకోండి. నేను హాఫ్ కేజీలో మొన్న నేను కొద్దిగా వాడాను, ఇంకొద్దిగా ఉంటే వేస్తున్నాను. ఎక్కువ పిండి ఉండొద్దండి. మన ఆనియన్స్కి తగ్గట్టుగా పిండి వేసుకున్నాం అనుకో సూపర్గా వస్తుంది పకోడీ. హోటల్లో ఎలా చేస్తారో అంతకంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏమేమో వేసి ఆ డీప్ ఫ్రై ఆయిల్ 2-3 రోజులు దాంట్లో వేస్తారు కాబట్టి అందుకనైతే మనం మంచిగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. దీంట్లో కరివేపాకు కొంచెం పెద్దగా ఉన్నాయి. కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్గా ఉంది. అసలే అక్కడక్కడ వర్షాలు పడుతూ ఎంత కూల్గా ఉందంటే వెదరు. హైదరాబాద్లో ఒక 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. అది మనందరికి తెలిసిన విషయమే కదా. ఇలాంటి మూమెంట్లో పకోడీ చేసుకుంటే ఎంత మంచిగా తినబుద్ధి అయితే అంటే అందరూ మా గుమ్మం దగ్గర కూర్చుంటే బయట వర్షం లోపల వేడివేడిగా పకోడీ అసలు ఆ కాంబినేషన్ తరం కాదనే చెప్పాలి. ఇందులో కొంచెం కారం అండ్ సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ కారం పెద్దగా అవసరం ఉండదు కానీ సాల్ట్ కారం అన్నీ సరిపడా వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ అంతా సోడా వేసుకోండి. సోడా అంతా ఎక్కువగా వేసుకోవద్దు, మన హెల్త్ కూడా అంత మంచిది కాదు కాబట్టి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసినాక వెంటనే వాటర్ వేయొద్దు. తెలియక చాలామంది వాటర్ వేసేస్తారు. అస్సలు వేయొద్దు. మన ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే ఫస్ట్ అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకుంటే అవన్నీ కూడా మసాలా ఏముంది, కారం, సాల్ట్, ఇవన్నీ ఉప్పు వాటన్నిటికీ పడతాయి అన్నమాట. ఇలా మంచిగా మన పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం మనకు ప్లేట్ సరిపోవట్లేదు కదా, వేరే ప్లేట్లోకి నేను మార్చుకుంటున్నా. మీకు సరిపోతే ఓకే, పెద్దది తీసుకోండి. నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం మిర్చి బజ్జీ చేసినప్పుడు నా పిల్లలకి సరిపోలేదంట, మమ్మీ కొంచెం ఎక్కువ చేయాలి. ఇప్పుడు అసలే హాలిడేస్, ఇంకా ఇంట్లో ఉండి నిజంగా చెప్తున్నా ఇది చేయి అది చేయని కొంచెం ఎక్కువనే అవుతుంది వరకు. మామూలుగా స్కూల్ ఓపెన్ అయిందనుకో పొద్దున పోయి సాయంత్రం వస్తారు కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. పొద్దున 1 గంట 2 గంటలు కష్టపడితే రిలాక్స్ అవ్వచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. మళ్ళీ వాళ్ళు వచ్చాక యథావిధిగా వర్క్ ఉంటుంది, అది కామన్ థింకే. కాకపోతే ఆఫ్టర్నూన్ అన్న రిలాక్స్ ఉంటుంది. అసలు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాక లీవ్ కాదు కదా, ఏది ఉండట్లేదు. ఇలా కొద్దిగా వేయనట్టుగా వాటర్ వేసుకోవాలి. మనం అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చూస్తారు కదా మనకు ఆ శనగపిండి అనేది, కారము, సాల్ట్, సోడా అనేది అన్నీ కలిసిపోయేటట్టు చేయితో ఇలా కొద్దిగా తడి చేసుకోవాలి. ఎక్కువ ఓవర్ వాటర్ అస్సలు వేయొద్దు. వాటర్ పెద్దగా పట్టదు. మన ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది, ఆ తడి ఆ చెమ్మ సరిపోతుంది. ఇలా కాబట్టి వాటర్ తక్కువగా వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అస్సలు వేయొద్దు, ఎందుకంటే ఎక్కువ రుచిగా అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చి అస్సలు బాగుండదు. ఇప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయింది కదా, స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ సరిపడా అంటే మన పకోడీకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. చాలా ఈజీ మెథడు. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ఇంతే సింపుల్గా చేసుకోండి. మీకు ఒకవేళ నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అక్కడక్కడ ఇలా కొద్దిగా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎంత టేస్టీ అంటే నిజంగా అన్నంలో కానీ ఇలా సైడ్ డిష్ లాగా అన్నంలో కానీ పక్కకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టీ తాగేటప్పుడు. అస్సలు ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి అయితే వర్షం పడుతుంది హైదరాబాద్లో 3-4 డేస్ నుంచి. పకోడీ చేసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో చేయడం జరిగిందనమాట. పకోడీ అయితే
ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి, మరీ ఎక్కువ కూడా వేపుకోవద్దు. మనం బయటికి తీసిన తర్వాత దాని కలర్ చేంజ్ అవుతుంది, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇలా మన ఇంట్లోనే చేసుకున్నాం అనుకో ఎంచక్కా తినొచ్చు, అన్నంలో నంచుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా కాలింది కదా, ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి అలా వేసుకోవచ్చు. దగ్గర నాకు 3-4 వాయిస్ అలా అయినాయి, ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మంచి హీట్లోనే ఉంటుంది కదా, ఇంకా తర్వాత ఇంకొకటి కూడా అలాగే వేసుకొని చేసేసుకోవాలి. అలా మొత్తం పిండి అయిపోయేంత వరకు అయితే చేసుకోవాలన్నమాట. చిన్నప్పుడు మేము వర్షం పడుతున్నప్పుడు మా ఇంట్లో అప్పుడు స్టవ్ పొయ్యిలు అలాంటివి ఏం లేవు. మా అమ్మ ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే వర్షం పడ్డదంటే షాప్ కురికి ఇలా శనగపిండి తెచ్చుకొని అట్లనే కరివేపాకు అన్నీ అంటే ఇంటి దగ్గర అంటే చెట్టుకే ఉండేది కాబట్టి తుంచుకొని అప్పటికప్పుడు అలా కడిగి వర్షంలో దడుచుకుంటైనా అలా కట్టెల పొయ్యి మీద ఫూఫు అని ఊదుకుంటూ ఆ పొయ్యి మీద చేసుకుంటూ ఆ వర్షాన్ని చూసుకుంటూ గుమ్మం బయట కూర్చొని తినేవాళ్ళం. నిజంగా ఆ టైమింగ్, ఆ అట్మాస్ఫియర్, ఆ రోజులు వేరేనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గుర్తు చేసుకొని మళ్ళీ నేను అలా చేసుకొని తిన్నామన్నా బ్యాక్ వెళ్ళలేము, ఆ రోజులు రావు. అప్పుడు అనుకునేది ఏంట్రా బాబు ఈ వర్షంలో ఈ బాధలు అనుకునేది, కానీ అప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్న వంటకి గ్యాస్ మీద వండుకొని తిన్న వంటలకి చాలా డిఫరెంట్ ఉంది. ఇవి కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాం కదా, ఇలా మంచి ఈ కలర్ వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతుంది. చూస్తే బాగుంది కదా, తినాలనిపిస్తుంది కదా. నా వీడియో నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్నీ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇలా మా అమ్మ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేసుకునేది, మేము మా అక్క చెల్లెలం అందరం కలిసి. అలాంటి రోజులు మళ్ళీ రావనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికి వెళ్ళామా అంటే ఇక్కడ బిజీ షెడ్యూల్ కాబట్టి మళ్ళీ ఊరికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చి ఇన్ని డేస్ అయినా అసలు వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు. ఎనీవేస్ ఈ టైం మధ్య దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఊరిని అలా విజిట్ అవ్వాలి. ఎందుకంటే ఆ గాలి, ఆ వాతావరణం వేరే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నదానికంటే ఊర్లో ఒకసారి తిరిగి వచ్చింది వేరే ఉంటుంది. అప్పుడప్పుడు అలా వెళ్ళి ఆ చెట్లు, ఆ బావి దగ్గరికి అలా వెళ్ళి తిరిగి వస్తే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా బావి దగ్గరికి వెళ్ళాలనేది నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అంటే మేము హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళినప్పుడు మంచిగా అట్లా ఒక రౌండ్ వేస్తాం అనమాట బావి దగ్గరికి. అయితే కాలినడకనే వెళ్తాము. ఈ కార్లో బండ్ల మీద ఎవ్రీడే ఇక్కడ ఉన్నప్పుడు తిరుగుతూ మళ్ళీ అక్కడ వెళ్ళినాక కూడా అదే ఎందుకని కాలినడకనే వెళ్తాం అనమాట. ఈసారి ఊరు వెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా పెడతాను. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. చూస్తారు కదా పకోడీ ఎంత బాగుందో. నిజంగా చెప్తున్నా, మన స్ప్రైట్లోకి, మజాలోకి, లేకపోతే పక్కకి ఏమంటే స్టఫ్ లాగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచిగా ఇంట్లో చేసుకున్నామంటే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. షార్ట్ వీడియో కూడా నేను ఫస్ట్ షార్ట్ వీడియోలోనే పెట్టాను, ప్లేట్ అమాంతం అనమాట. చూసారు కదా, ఇంకా పిండి మొత్తం వచ్చిందనమాట. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.